నమస్కారం. ఏరువాక బులెటిన్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంతిపూల సాగులో లక్షల లాభాలు, ఖమ్మం జిల్లాలో పండిస్తున్న రైతులు. గేదెల పెంపకంలో యువ ఇంజనీర్, పాల దిగుబడుల్లో ఆయన బలాదూర్. కూరగాయల సాగులో నీటి యాజమాన్యం, తగిన మోతాదులో వాడితే మంచి ఫలసాయం. నేలసారం పరిరక్షణకు అనువైన చర్యలు, ముందు తరాలకు అందించాల్సిన భూములు. పూల సాగు ఎప్పుడైనా లాభాలను తెచ్చిపెడుతుంది. వాణిజ్యపరంగా చూస్తే బంతిపూలు సాగు చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. బంతిపూలకు మన సంప్రదాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అన్ని శుభకార్యాల్లో బంతిపూలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అందుకే ఈ పూలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పండుగలప్పుడు ఈ పూలతో అధిక లాభాలు వస్తాయి. ఈ పూల సాగులో ముందుకు సాగుతున్నారు ఖమ్మం రైతులు. పూలు ప్రకృతికి అందాన్ని అద్దుతాయి. పూల రంగులు కనువిందు చేస్తాయి. ఆ పూలు వెదజల్లే సువాసనలు మనసును మైమరిపిస్తాయి. ఏ పువ్వు అందం ఆ పువ్వుదే. పూల సొగసు చూస్తే మనసు గాల్లో తేలిపోతుంది. అన్ని పూలల్లో గులాబీని రాణి పువ్వు అంటారు. గులాబీలో ఎన్నో రకాలున్నాయి. అన్ని రంగుల్లోనూ గులాబీలు పూస్తాయి. దీన్ని ఆడవాళ్లు సిగలో పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు. గులాబీలు అలంకరణకు ఉపయోగిస్తారు. అన్ని పూలల్లో బంతిపూలకే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ బంతికి మన సాంప్రదాయానికి దగ్గరి సంబంధం ఉంది. బంతిని అన్ని శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు. ప్రతి పండుగ నాడు బంతిపూలతో తోరణాలు కడతారు. గృహ ప్రవేశం నాడు ఇంటి చుట్టూ బంతులతో అలంకరిస్తారు. ఇక బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు బంతితో చూడచక్కని బతుకమ్మను పేర్చి ఆడుతారు. దసరా పండుగ, ఆ తర్వాత దీపావళి పండుగలు వరుసగా వస్తాయి. ఈ సీజన్లో బంతిపూలకు బాగా డిమాండ్ ఉంటుంది. ఏప్రిల్ నెలలో బంతిపూలను సాగు చేసుకుంటే అక్టోబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది. ఏప్రిల్లో నాటిన బంతి అక్టోబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు పూస్తూనే ఉంటుంది. అంటే అన్ని శుభకార్యాల సమయంలో బంతిపూలు పూస్తాయన్నమాట. ఇటువంటి బంతిలో అనేక రకాలున్నాయి. బంతిని సాగు చేసినట్లయితే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఆ బాటలోనే సాగుతున్నారు ఖమ్మం జిల్లా రైతులు. ఖమ్మం జిల్లాలో రైతులు ఎక్కువగా ప్రత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తారు. ఇక్కడ వాణిజ్య పంటల సాగు చాలా తక్కువ. ఈ ఆహార పంటలను సాగు చేయడానికి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. పండించిన పంటలను మార్కెట్కు తీసుకువెళ్తే ఆశించిన ధరలు దక్కడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. వాస్తవంగా సాగులో పెట్టుబడులు పెరిగిపోవడానికి కారణం సాగులో రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుల మందులు వాడటం. అంతేకాకుండా హైబ్రిడ్ విత్తనాలను ఉపయోగించడం మరో కారణం. హైబ్రిడ్ విత్తనాలు వేసినట్లయితే రసాయనిక ఎరువులు తప్పనిసరిగా వేయాలి. రసాయనిక ఎరువులతో పండించే హైబ్రిడ్ పంటలకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను అరికట్టడానికి రసాయనిక మందులు చల్లాల్సి వస్తుంది. దీంతో సాగులో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతాయి. మార్కెట్లో ఆశించిన ధర రాక రైతులు నష్టపోతారు. ఈ నష్టాల బారిన పడకుండా ఉండాలంటే సేంద్రియ వ్యవసాయం చేయాలి. సహజ వనరులను ఉపయోగించి పంటలు తీయాలి. అప్పుడే రైతుకు వ్యవసాయం కలిసి వస్తుంది. ఈ బాధలన్నీ పడిన ఖమ్మం రైతులు బంతిపూల సాగు మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల, రఘునాథపాలెం గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున బంతిపూలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే రకరకాల బంతిపూలను పండిస్తున్నారు. ఆ పూతోట చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. గత సంవత్సరం ఈ గ్రామాల్లో కొందరు రైతులు బంతిపూలను సాగు చేసి మంచి లాభాలు దక్కించుకున్నారు. దీంతో ఈ పొలాలకు ప్రక్కనే ఉన్న రైతులు కూడా ఈసారి బంతిని వేశారు. గత సంవత్సరం 100 ఎకరాల్లో బంతిని సాగు చేస్తే ఈ సంవత్సరం 500 ఎకరాల్లో బంతి పూలను సాగు చేస్తున్నారు. ఎకరా పొలంలో బంతిని సాగు చేయడానికి
10 ప్యాకెట్ల విత్తనాలు అవసరం ఉంటాయని రైతులు చెప్తున్నారు. ఈ విత్తనాలు కొనడానికి 16,000 రూపాయలు ఖర్చు చేశామంటున్నారు. పంట చేతికి వచ్చే వరకు సాగులో మరో 4,000తో కలిపి మొత్తం 20,000 పెట్టుబడి పెట్టామని ఇక్కడి రైతులు చెప్తున్నారు. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ బంతి తోట వేయటం మొదలుపెట్టాను. ఇది ఎకరానికి వచ్చేసి ముందు విత్తనం ఖర్చు 17, ఎకరానికి ఎల్లో కలరు 1700, ఆరెంజ్ కలరు 1400 వరకు ఇస్తారు. ఈస్ట్ వెస్ట్ వాళ్ళది ఉంది, ఇండియస్ కంపెనీ వాళ్ళది ఉంది. ఇది 10 ప్యాకెట్లు పోసుకుంటే ఒక ఎకరానికి వస్తుంది. 16,000 చిల్లర విత్తనం ఖర్చు అవుతుంది. ఒక 4,000 రూపాయలు మనకి దుక్కి దున్నటం కానీ మందుల ఖర్చులు ఇవి ఉంటాయి. దీనికి మెయిన్ కొంచెం M45 ఎక్కువ కొట్టాలి. ఏ రైతు అయినా వేసుకున్నా మంచి లాభం ఉంది. రైతుకి నష్టం అనేది అయితే లేదు. దీంట్లో కేజీ 20 రూపాయలు నుంచి 50 రూపాయలు అమ్ముకుంటే మంచి గిట్టుబాటు అవుద్ది. ఇక పెచ్చి అమ్మే కొంది ఇక రకరకాలుగా ఉండదు. 50 రూపాయల మీద అయితే రైతుకి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కొనే వాళ్ళకి కూడా బాధాకరంగా మంచిగా తీసుకెళ్తారు. 50 రూపాయలు అంటే తాజాగా ఉంటాయి. తోటకాడికి వచ్చినాక తీసుకెళ్తున్నారు. ఎకరాలో బంతిని సాగు చేస్తే అన్ని ఖర్చులు పోగా 25 నుంచి 40,000 రూపాయల వరకు లాభం వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంతిలో ఎక్కువగా పసుపు, ఆరెంజ్ రంగులో ఉండే బంతినే ఎక్కువగా సాగు చేస్తున్నామంటున్నారు. సీజన్ని బట్టి బంతి పూలకు మార్కెట్ ఉంటుందని రైతులు చెప్తున్నారు. నేను గత 6 ఎకరాల చివరి దాకా వేసాను. అయ్యప్ప స్వామి సీజన్లో మాత్రం కంటిన్యూ 50 రూపాయల కాడికి అమ్ముకుంటే రైతుకి ఎకరానికి వచ్చేసి ఒక 25,000 రూపాయల దాకా మిగులుతాయి. రోజు చిల్లరగా డబ్బులు ఇంట్లో కానీ మనకి చేతి ఖర్చుల కింద కానీ డబ్బులు రోజు డైలీ డబ్బులు చూసుకోవచ్చు. ఇబ్బంది లేదు బంతి తోట గురించి. దీనికి మెయిన్ M45. ఏ రైతు వేసినా M45 ఎక్కువ వాడాలి. M45కే దీనికి తెగులు ఒకటే వస్తుంది. దానికి ఆ తెగులు నివారణకి M45. ఇక ఏది కొట్టినా ప్రయోజనం ఉండదు. ఏదో చెబుతారు అవి కొట్టి ఈ కొట్టి అని. సాధారణంగా కిలో బంతి 20 రూపాయలు పలుకుతుందంటున్నారు. ఇక పండుగలు, అయ్యప్ప దీక్ష సమయంలో కిలో 80 రూపాయలకు అమ్ముడవుతుందని వారంటున్నారు. బంతిపూలను సాగు చేసినట్లయితే నష్టం వచ్చే సమస్య ఉండదని భరోసా ఇస్తున్నారు. ఈ బంతిపూలను కొనడానికి వినియోగదారులు నేరుగా పొలం దగ్గరికి వచ్చి కొంటున్నారని రైతులు చెప్తున్నారు. బంతికి మార్కెటింగ్ సమస్య ఉండదంటున్నారు. ఏరువాకలో ఇప్పుడు చిన్న విరామం. సాధారణంగా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఏం చేస్తారు? ఎంచక్క ఏదో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ప్రభుత్వ రవాణా శాఖలో కనకవర్షం కురిసే జాబ్లో చేరిపోతారు. లక్షలకు లక్షలు సంపాదించి హాయిగా బతికేస్తారు. లేదా అమెరికాకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవాలి అనుకుంటారు. కానీ ఓ యువ ఇంజనీర్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఒకప్పుడు మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు అంతగా క్రేజ్ ఉండేదే కాదు. MBBS ఇంజనీరింగ్ కోర్సులంటే భయపడేవాళ్ళు. అంత తెలివి మాకు లేదనుకునేవాళ్ళు. ఆర్ట్స్ లేదా సైన్స్ లో డిగ్రీతో సరిపెట్టుకునేవాళ్ళు. కానీ రాను రాను ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మెడిసిన్, ఇంజనీరింగ్ కాలేజీ సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంజనీర్ అని పిలిస్తే చాలు గర్వంగా ఫీల్ అవుతారు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఏదో ఒక కంపెనీలో చేరిపోవాలనుకుంటారు. లక్షలు సంపాదించాలనుకుంటారు. వీలైతే అమెరికాలో సెటిల్ అయిపోదామనుకుంటారు. వీలైనంత సంపాదించి జల్సాగా బతకాలనుకుంటారు. కానీ ఒక యువ ఇంజనీర్ ఇటువంటి దారిలో నడవలేదు. అమెరికాకో మరో చోటికో వెళ్లాలని భావించలేదు. ఆయన మూగ జీవాలను పెంచాలనుకున్నాడు. పాడిలో తన సత్తా చాటాలనుకున్నాడు. అంతా ఆశ్చర్యపోయే స్థాయికి చేరుకున్నాడు. ఈయన పేరు శేషారెడ్డి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం
తామాడ గ్రామానికి చెందిన శేషారెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. అందరిలాగే ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకాలంటే కొంత కష్టమే. అందుకే నిరాశ పడకుండా ఏం చేయాలా అని ఆలోచించాడు. ముందు వ్యవసాయం చేయాలనుకున్నాడు. చివరికి వ్యవసాయం కంటే పశు పోషణ బాగా కలిసి వస్తుందనుకున్నాడు. ఈ పశువుల పెంపకానికి ఆయన సొంతంగా కొంత డబ్బులు సమకూర్చుకున్నాడు. మిగతా డబ్బుల కోసం బ్యాంకులను ఆశ్రయించాడు. ఈ యువ ఇంజనీర్ ఉత్సాహం చూసి బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. బ్యాంక్ లోన్ తన సొంత డబ్బులు మొత్తం కలిపి 45 లక్షలు ఖర్చు చేశాడు. యూనిట్ స్టార్ట్ చేయడం అయింది. యాక్సిస్ బ్యాంక్ తరఫున నాకు కొంత లోన్ సహకారం అందించారు. కొంత పెట్టుబడి నేను సొంత పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఉంది దీంట్లో. మీడియం డైరీ అనే డైరీకి నేను నాది శాంక్షన్ చేయడం అయింది. దాంట్లో ఒక 2.5 లక్షల సబ్సిడీ గవర్నమెంట్ తరఫు నుంచి వస్తుంది నాకు. మిగతా అమౌంట్ నేను పే చేసుకొని బ్యాంకర్ పే చేసి మిగతా అమౌంట్ కలిపేసి నేను హర్యానా నుంచి 20 యానిమల్స్ తెచ్చుకున్నాను. 15 ఎకరాల పొలం ఉంది. ఈ 15 ఎకరాల పొలంలోని 2 ఎకరాల్లో పశువుల పాకాను నిర్మించాడు. 12 ఎకరాల్లో గేదెలకు అవసరమైన గడ్డిని సాగు చేస్తున్నాడు. ఈ 12 ఎకరాల్లో 5 రకాల గడ్డిని పెంచుతున్నాడు. కో1, కో3, కో4, ఏపీబిఎన్, పారాగ్రాస్లను సాగు చేస్తున్నాడు. దీంతో పశువులకు వేసే దానా ఖర్చు తగ్గిపోయిందని శేషారెడ్డి చెప్తున్నాడు. పచ్చిమేత పాల దిగుబడిని పెంచుతుంది. గేదెల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దానాతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత పెట్టినప్పుడు నాణ్యమైన అధిక పాల దిగుబడి దక్కుతుంది. ఈ పచ్చిగడ్డిని సాగు చేయడం వల్ల ఎండుగడ్డి అవసరం ఎక్కువగా ఉండదు. నిజానికి ఎండుగడ్డి 25% పెట్టాలి. అదే సమయంలో పచ్చిగడ్డి 75% పెట్టాలి. ఈ మోతాదులో పశువుల దానా వేస్తే ఆశించిన పాల దిగుబడులు వస్తాయి. ప్రతి ఉదయం సాయంత్రం ఒక్కో గేదెకు 2 కిలోల దానా పెడుతున్నానని శేషారెడ్డి చెప్తున్నాడు. ఎక్కువ దిగుబడి రావాలంటే మనం మంచి గడ్డిలో ఒక మంచి రకం వేసుకుని వాడుతూ ఉండాలి. అదిగాక మనం పెట్టే దానాలో కానీ అంతా ఫీడింగ్లో మార్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహా తీసుకొని కాల్షియం మినరల్ మిక్సర్ అది వాడుకుంటూ ఉంటే మనకు బర్రె తొందరగా ఎదవడానికి ఛాన్సులు ఉంటాయి. ఆ బర్రెని తొందరగా 3 నెలలకే కట్టిచ్చేస్తే. అంతేకాకుండా పశువుల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రతి గేదెను పశువుల డాక్టర్తోని ఎప్పటికప్పుడు పరీక్ష చేయిస్తున్నాడు. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాల దిగుబడి ఉంటుంది. అందుకే వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నానని ఆయన చెప్తున్నారు. సాధారణంగా పశువులకు గాలికుంటు, పాల జ్వరం, పారుడు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సరైన సమయంలో టీకాలు వేయిస్తున్నానని ఆయన అంటున్నారు. మన డైరీ ఫామ్కి మనకి పక్కనే హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో ఉండటం వల్ల మేము కొంచెం మాకు అందుబాటులో ఉండటం వల్ల మేము ప్రగతి పదంలోనే ఉన్నాం డైరీలో. వ్యాధులు ఏం రాకుండా ఎప్పటికప్పుడు మన డాక్టర్ గారు మనకి ఇక్కడ సలహా ఇస్తుంటారు. వచ్చి ఇంజక్షన్లు కూడా వేసి వెళ్తుంటారు మాకు ఇక్కడ డైరీలో. శేషారెడ్డి 10 ముర్రా జాతి, 15 నాటు జాతి గేదెలను పెంచుతున్నాడు. ఆయన దగ్గర మొత్తం 50 గేదెలు ఉన్నాయి. ముర్రా జాతి గేదెలకు ఇంజెక్షన్తో సూడి కట్టిస్తున్నాడు. దీంతో మేలు జాతి గేదెలు దక్కుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు డైరీ ఫామ్ ని నీళ్లతో కడుగుతూ శుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గాయంటున్నాడు. ఎండ తీవ్రతను బట్టి తగిన చర్యలు తీసుకుంటున్నానని ఆయన చెప్తున్నారు. తగిన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం వల్ల 50 గేదెల నుంచి రోజుకు 350 లీటర్ల పాలు వస్తున్నాయని ఆయన అంటున్నాడు. మార్కెట్లో లీటర్ పాల ధర 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. ఆయన దగ్గర 10 మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీల కూలీ, దానా, ఇతర ఖర్చులు పోగా నెలకి 40 నుంచి 50 వేల ఆదాయం వస్తోందని శేషారెడ్డి చెప్తున్నాడు. ఈ రోజు నా దగ్గర బీహార్ వాళ్ళు 4 ఉన్నారు. రాజమండ్రి వాళ్ళు ఒక 4 ఉన్నారు మేత కోయడానికి. బీహార్ వాళ్ళు 4 ఏమో పాలు తీయడానికి ఉన్నారు. రోజుకు నేను 300 లీటర్లు వస్తాయి నాకు స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసరికి బర్రెలన్నీ సూడి అయినాయి కాబట్టి 180 లీటర్ల దాకా వస్తున్నాయి. ఇప్పుడు నాకు దానాకి, మనుషులకి, బ్యాంకుకి కట్టడానికి మొత్తం పోను. ఇప్పుడు బర్రెలు సూడి అయి ఉన్నాయి కాబట్టి నాకు సరిపోతుంది మొత్తం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినా ఏమాత్రం వెనకాడకుండా గేదెల పెంపకం చేపట్టాడు శేషారెడ్డి. చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదని బాధపడవద్దంటున్నాడు.
మెలకువలు తెలుసుకొని గేదెలను పెంచుకోవడం వల్ల మంచి ఆదాయం వస్తోందని భరోసా ఇస్తున్నారు. తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించవచ్చని ఆయన అంటున్నాడు. పాల ఉత్పత్తిలో రికార్డు సృష్టిస్తున్న శేషారెడ్డి ఎంతైనా అభినందనీయుడు. కూరగాయలను సాగు చేసుకుంటే అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ కూరగాయల సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైన అంశం. అందుబాటులో ఉన్న నీటితోనే ఆశించిన దిగుబడులు దక్కించుకోవచ్చు. మొక్కలు నీటిని ఉపయోగించుకునే సామర్థ్యం పెరగడానికి అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తగిన సమయంలో తగినంతగా నీరు పెట్టాలి. ఈ చర్యలు సకాలంలో తీసుకున్నట్లయితే నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయి. కూరగాయల పంటలు పండించే రైతులు నీటి యాజమాన్యంపై తగినంత అవగాహన కలిగి ఉండాలి. కూరగాయల సాగులో అధిక నీటి వినియోగం ఉంటుందని రైతులు భావిస్తారు. వాస్తవానికి తక్కువ నీటితోనే కూరగాయలు సాగు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటే మనం ఆశించిన దిగుబడులు దక్కుతాయి. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అందుబాటులో అనేక రకాల పద్ధతులున్నాయి. పంటను బట్టి నీటి తడులు ఇవ్వాలి. ఏ పంటకైనా నీటి తడులు పెట్టాలనుకుంటే ఆ నీటిని మొక్కలు పూర్తిగా వినియోగించుకునే విధంగా తగిన విధానాన్ని అవలంబించాలి. కూరగాయల మొక్కలను సాగు చేసుకునేటప్పుడు వాటిని బోదెలపై పెంచాలి. కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. సాలు మధ్యలో నీరు పారించాలి. మొక్కల మొదల దగ్గర నీరు నిలవకుండా మట్టిని ఎగదోయాలి. సాలులో నీరు పారించినప్పుడు అది సద్వినియోగం అవుతుంది. మొక్కలకు ఎరువులు వేసేటప్పుడు మొక్కల మొదల దగ్గర కాకుండా దానికి కొంచెం దూరంలో వేసి నీరు పెట్టాలి. దీనివల్ల ఎరువు పూర్తిగా మొక్కలకు అందుబాటులో ఉంటుంది. అటు నీటితో పాటు ఎరువును కూడా మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. కూరగాయల సాగులో నీటి ఉత్పాదకతను పెంచడానికి చాలా రకాల సాంకేతిక పద్ధతులు ఉన్నాయి. నీటి ఎద్దడిని నివారించడానికి డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టాలి. అందుబాటులో ఉన్న కొత్త పద్ధతులతో మొక్కలు నాటుకోవాలి. దీనివల్ల దిగుబడి పెరగడమే కాకుండా వాటి నాణ్యత కూడా పెరుగుతుంది. సాధారణంగా కూరగాయలను చదునైన మళ్లలో, బోదెలపై లేదా కాలువల పద్ధతిలో పండించవచ్చు. ఈ పద్ధతిలో 90 సెంటీమీటర్ల వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తుగల మళ్లను తయారు చేసుకోవాలి. 2 మళ్ల మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల వెడల్పు ఉండే విధంగా గాడిని ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలను మడిపై 2 వైపులా 10 సెంటీమీటర్లు వదిలి నాటుకోవాలి. నీటిని 2 మళ్ల మధ్య గాడిలో వదలాలి. 2 మళ్ల గాడిలో నీరు ఇవ్వడం వల్ల మడి మధ్య భాగం పొడిగా ఉండి తక్కువ నీరు అవసరం ఉంటుంది. ఈ పద్ధతి వల్ల నీరు ఆదా అవుతుంది. అంతేకాకుండా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నత్రజని వినియోగం కూడా పెరుగుతుంది. కలుపు మొక్కల బెడద తక్కువగా ఉంటుంది. దీంతో పంట దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కలను మడిపై 2 వైపులా 10 సెంటీమీటర్లు వదిలి నాటుకునే పద్ధతిలో టమాటా, క్యాప్సికం, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో పోల్చినట్లయితే సుమారు 40 నుంచి 60% నీరు ఆదా అవుతుంది. అంతేకాకుండా పంట దిగుబడుల నాణ్యత కూడా పెరుగుతుంది. ఇక బోదెలను దగ్గరగా తయారు చేసుకొని సాళ్లలో నీరు పెట్టడం వల్ల నీటి సామర్థ్యం పెరుగుతుంది. మొక్కలను బోదెల అంచున కాకుండా బోదెలపై నాటుకోవాలి. ఈ విధానంలో దగ్గరగా విత్తుకునే పొద చిక్కుడు, ఫ్రెంచి చిక్కుడు, బెండ, క్యారెట్, ముల్లంగి వంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు. వర్షాకాలంలో నీరు నిలవకుండా మురుగునీటి పారుదల వసతి కల్పించడానికి వీలవుతుంది. ఈ పద్ధతిలో 15 నుంచి 20% నీరు ఆదా అవుతుంది. తక్కువ నీటితోనే కూరగాయలను పండించుకోవచ్చు. తగినంత నీరు పెట్టడం వల్ల మొక్కల పెరుగుదల ఆశించినంతగా ఉంటుంది. నీరు పెట్టడాన్ని నియంత్రించడం వల్ల కూడా మొక్కల పెరుగుదల, నీటి వినియోగం మధ్య సమతుల్యత తీసుకురావచ్చు. తక్కువ పరిమాణంలో నీరు అందించి సమర్థవంతంగా నీటిని వినియోగించుకోవాలి. పాక్షికంగా వేరు భాగాన్ని ఎండనివ్వాలి. 2 బోదెల మధ్య 1 బోదెకు మాత్రమే నీరు పెట్టడం వల్ల 30 నుంచి 40% నీరు ఆదా అవుతుంది. ఈ పద్ధతిని టమాటా, క్యాప్సికం, క్యాబేజీ, వంగ, బెండ పంటల సాగులో పాటించుకోవచ్చు.
దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇది దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపదు. పంటలో కీలక దశలు లేని సమయంలో 1 లేదా 2 తడులు ఆపడం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు. కూరగాయల మొక్కలు నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి డ్రిప్, తుంపర్ల పద్ధతులు పనికి వస్తాయి. డ్రిప్ పద్ధతిలో నీటిని నెమ్మదిగా, తరచుగా వేరు మండలం దగ్గర మాత్రమే పడేటట్లు చూసుకోవాలి. వరుసలలో కూరగాయల మొక్కలను నాటుకునే విధానంలో ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం వల్ల నేల స్వభావం, వాతావరణం, పైరు రకాన్ని బట్టి సుమారు 20 నుంచి 70% నీరు ఆదా అవుతుంది. డ్రిప్తో పాటు ప్లాస్టిక్ మల్చ్ వాడటం వల్ల సుమారు 15 నుంచి 30% నీటిని ఆదా చేసుకోవచ్చు. డ్రిప్ పద్ధతిలో ఎరువులను వేయడం వల్ల 30 నుంచి 50% నీరు ఆదా అవుతుంది. నీటితో పాటు ఎరువులు అందించడాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఈ ఫర్టిగేషన్ విధానం వల్ల ఎరువుల వృధాను నివారించవచ్చు, ఎరువుల మోతాదును తగ్గించుకోవచ్చు. ఇక తుంపర్ల పద్ధతిలో నీరు పెట్టడం ఆకుకూరల సాగులో బాగా కలిసి వస్తుంది. నీరు త్వరగా ఇంకిపోయే ఇసుక నేలలకు ఈ పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. తుంపర్ల పద్ధతిలో 35 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. తుంపర్ల సేద్యం వల్ల నేలంతా తడవడం వల్ల కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపు పైరుకు హాని చేసే దశకు చేరుకున్నప్పుడు వెంటనే కలుపుని తీసివేయాలి. డ్రిప్, తుంపర్ల సేద్యం వల్ల మొక్కల నీటి వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. నీరు వృధా కాకుండా మొక్కలకు ఉపయోగపడుతుంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు మనకు దక్కుతాయి. ఏరువాకలో మరో చిన్న విరామం. వ్యవసాయంలో అధిక దిగుబడులు వస్తాయని చాలామంది రైతులు రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడుతుంటారు. వీటి వాడకం వల్ల పంటల దిగుబడి పెరగదు, పైగా దిగుబడులు తగ్గిపోతాయి. దీనికి కారణం ఆ రసాయనిక పదార్థాలే. నేలలో సారం పెరగడానికి ఉపయోగపడే అనేక రకాల క్రిములు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వల్ల చనిపోతాయి. నేల రాను రాను నిస్సారమైపోతుంది. కాబట్టి నేల సారాన్ని పరిరక్షించుకోవాలి. అదే సమయంలో వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించుకోవాలి. అదెలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. మనుషులకు తాము పండించే పంటల నుంచి వచ్చే పండ్లు, ఆహార పంట దిగుబడులు, విత్తనాలపై మాత్రమే హక్కుంటుంది. ఇవి మొక్కల జీవ పదార్థంలో 15% వరకు ఉంటాయి. పంట అవశేషాలు సుమారుగా 85 నుంచి 90% వరకు ఉంటాయి. ఇవి పశువుల దానాగా ఉపయోగపడాలి. కొంత తిరిగి భూమిలో చేరి దాన్ని సారవంతం చేయాలి. అటువంటప్పుడు నేలకు కృత్రిమంగా ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. భూమిలో వేసే సేంద్రియ పదార్థం పూర్తిగా మొక్కలకు ఉపయోగపడుతుందని మనం అనుకుంటాం. నిజానికి మనం వేసే సేంద్రియ పదార్థం మొక్కలకు ఆహారంగా ఉపయోగపడదని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. అయితే ఇది భూసారాన్ని పెంచడానికి నిరంతరం పనిచేసే భూమిలో నివసించే జీవరాశులు, సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేస్తుందని వారు చెప్తున్నారు. ఈ భూగోళంలో నివసించే మానవుల కన్నా అధిక సంఖ్యలో సూక్ష్మజీవులు పిడికడు మంచి మట్టిలోనే ఉంటాయంటారు. భూమిలో నివసించే వానపాముల వంటి జీవరాశుల వల్ల భూమిలో వేసిన సేంద్రియ పదార్థం కుళ్ళి జీవ పదార్థం లేదా ఖనిజాల రూపంలో అభివృద్ధి చెందుతుంది. మొక్కల వేర్లు వాటిని గ్రహించడానికి ముందుగా ఈ ఖనిజాలు నీటిలో కరగాలి. నిజానికి మొక్కలకు అతి తక్కువ పరిమాణంలో పోషకాలు అవసరం ఉంటాయి. సూర్యకాంతి, గాలి మొక్కలకు ఎక్కువగా కావాలి. అనేక రకాల మొక్కలకు భూమిలో కనీసం తేమ ఉంటే చాలు. బాగా మెత్తడి మట్టి ఉంటే చిన్న చిన్న మట్టి రేణుల మధ్య నుంచి గాలి, నీరు భూమిలోకి చేరి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా అధికంగా పంట దిగుబడులు వస్తాయి. ఏ సేంద్రియ పదార్థంలోనైనా కార్బన్, ఆక్సిజన్ సమాన పాలలో ఉంటాయని పరిశోధనలు రుజువు చేశాయి. ఈ రెండింటిని ఎక్కువగా వాతావరణం నుంచే కార్బన్ డయాక్సైడ్ రూపంలో ఆకుల అడుగు భాగంలో ఉండే సూక్ష్మ రంధ్రాలు గ్రహిస్తాయి. ఈ సూక్ష్మ రంధ్రాలను స్టొమాటా అని పిలుస్తారు.
తేమ నుంచి గ్రహించే హైడ్రోజన్ మొక్కలకు కావలసిన మూడవ మూలకం. ఇది మొక్క బరువులో సుమారు 6% ఉంటుంది. తేమ దాంతోపాటు భూమిలోని సూక్ష్మ రంధ్రాలలో ఉండే గాలి కూడా మొక్కకు కొంత ఆక్సిజన్ని అందిస్తాయి. మొక్కకు కావలసిన బిల్డింగ్ బాక్స్లో 4వది నత్రజని. ఇది మొక్క బరువులో 1 నుంచి 2% మాత్రమే ఉంటుంది. పప్పు జాతి పంటల వేరుబుడుపులో ఉండే మట్టిలో నివసించే రైజోబియా బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని గ్రహించి భూమిలో స్థిరీకరిస్తుంది. భూమిలో ఉండే నిర్జీవ సేంద్రియ పదార్థాన్ని బ్యాక్టీరియా కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. దీని నుంచి నత్రజని భూమికి దొరుకుతుంది. పంట మొక్క బరువులో 5% కన్నా తక్కువ ఉన్న ఇతర ఖనిజ పోషకాలను భూమి అందిస్తుంది. భూమి నుంచి భాస్వరం, పొటాషియం, కాల్షియం, సిలికా, మెగ్నీషియం వంటి ఖనిజాలు మొక్కలకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఐరన్, కాపర్, జింక్, బోరాన్, కోబాల్ట్, మ్యాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు భూమిలోనే ఉంటాయి. మిశ్రమ సహజ వ్యవసాయ భూమిలో ఈ ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు దండిగా లభిస్తాయి. భూమిలో పోషకాల పునఃచక్రీకరణలో అనేక ఇతర జంతువులు, పక్షులు, పురుగులు, సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, బూజు కీలక పాత్ర పోషిస్తాయి. భూమి ఎప్పుడూ సారవంతంగా ఉండటానికి పంటల అవశేషాలను భూమిలో కలియదున్నాలి. జీవ పదార్థం తక్కువగా ఉంటే సేంద్రియ ఉత్పాదకాలను వేయాలి. ఇక పంటల్లో కలుపు తీయడం ఆపివేయాలి. కలుపు మొక్కలు పంటల కన్నా ఎత్తు పెరిగి సూర్యకాంతి పంట మొక్కలకు అందకుండా చేసే స్థితికి చేరినప్పుడు వాటిని కత్తిరించి భూమికి ఆచ్ఛాదనగా ఉపయోగించాలి. రసాయన కలుపు మొక్కల మందులను ఎట్టి పరిస్థితులను వాడకూడదు. సాగునీరు పొదుపుగా అందించాలి. భూమిలో తేమ ఉండే విధంగా మాత్రమే తడులివ్వాలి. నేలను పూర్తిగా అనేక అంచెల పంట మొక్కలతో కప్పి ఉంచాలి. ఈ ఆచ్ఛాదన వల్ల నేలలోని నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. నీటి అవసరాన్ని బాగా తగ్గిస్తుంది. ఇక ప్రకృతిలో ఉండే ప్రీడేటర్స్ అంటే బదనికలకే జీవ నియంత్రణను వదిలివేయాలి. ఈ మిత్ర బదనికలు పంటను ఆశించే అనేక రకాల పురుగులను తిని పంటను కాపాడుతాయి. సేంద్రియ పద్ధతిలో పెంచిన బహుళ పంటలు పురుగుల తాకిడిని బాగా తట్టుకుంటాయి. అవసరమైతే వేప నీరు కలిపిన దేశవాళీ ఆవు మూత్రం పురుగులను అరికట్టడానికి వాడుకోవచ్చు. ఈ పద్ధతులను చాలా కాలం కొనసాగించినట్లయితే దీని అవసరం లేకుండానే చీడపీడలను అరికట్టుకోవచ్చు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. నమస్తే. చక్రిది సహజ మరణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. చక్రిపై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని నివేదిక నిర్ధారించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి